ఆయన మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, ఆయన చిన్న కుమారుడు తేజస్ థాక్రే. ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందన్నమాట. దీంతో ఆయనను వారి కుటుంబ సభ్యులు రిలయన్స్ ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం అయితే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మన చంద్రబాబు నాయుడు గారికి ఎలా అయితే కొడుకున్నారో నారా లోకేష్ గారు అలాగే ఆయన కూడా ఒక సీఎం. ఆయనకి కూడా కొడుకున్నారన్నమాట. ప్రాథమిక పరీక్షల తర్వాత ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని, మెరుగుపడుతుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత తేజస్ కోలుకుంటున్నట్లయితే సమాచారం అందుతోంది. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, రష్మి థాక్రేలు ఆసుపత్రిలో తేజస్‌తో పాటు ఉన్నారు. గత 3 రోజులుగా తేజస్ అనారోగ్యంతో చికిత్స పొందుతా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం ఇంకా రాలేదన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన కొడుకు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. మన చంద్రబాబు నాయుడు గారికి ఒకడే కొడుకు లోకేష్ గారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పుడైనా గాని కొంచెం జ్వరం వచ్చినా గాని ఎంత టెన్షన్‌కి భరితం అవుతాం మనం. ఆయన కుటుంబమే కాకుండా ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా చాలా టెన్షన్ తీసుకుంటా ఉంటారు. అదే విధంగా ఆయనకు కూడా ఒకడే కొడుకాయన. సో, అటువంటి కొడుక్కి ఇప్పుడు 3 రోజుల నుంచి బాలేదు. హాస్పిటల్‌లో ఉన్నారన్నమాట. తల్లి, తండ్రి ఇద్దరు కూడా అతనితోనే ఉన్నారన్నమాట. సో, అంతేకాకుండా అతని గురించి ఒక విషయం కూడా బయటపడింది. సో, ఏంటంటే అది అతని మీద ఆయన ఆరోగ్య పరిస్థితుల మీద చాలా అనుమానాలు బయటపడుతున్నాయంట. ఆయన తండ్రి ఉద్ధవ్ థాక్రే ఉదయం ఆస్పత్రికి వెళ్లి తేజస్ ఆరోగ్యం గురించి ఆరా తీశారని పలు నివేదికలు కూడా వెల్లడించాయి. ఎందుకంటే ఈ ఉద్ధవ్ థాక్రే టెన్షన్ పెట్టుకున్నాడంట అతని కొడుక్కి ఏమవుతుందని. ఏదో తెలియని సమస్య అయితే ఉందని చెప్పేసి టెన్షన్ పెట్టుకున్నారని చెప్పేసి ఒక వార్త అయితే బయటపడతా ఉంది. సో, గతంలో శివసేన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రచారం చేస్తూ కనిపించారు కూడా ఆయన. నిజానికి ఆయన అధికారికంగా క్రియాశీలక రాజకీయాల్లోకి ఇంకా ప్రవేశించలేదు. అంటే ఆయన కొడుకు ఇంకా ప్రవేశించదన్నమాట. ఆయన ఒక వన్యప్రాణి పరిశోధకుడు, అదేవిధంగా ఫోటోగ్రాఫర్ కూడా. ఆయన వన్యప్రాణుల సంరక్షణకు ఎంతగానో కృషి చేశారు కూడా. తమిళనాడులోని ఒక భారతీయ పరిశోధనగా బృందం ఒక కొత్త జాతి బల్లిని కనుగొంది. బల్లి జాతికి తేజస్ థాక్రే పేరు కూడా పెట్టారన్నమాట. టీటీ అని కూడా పిలువబడే తేజస్ థాక్రే ఉభయచరాలు అదేవిధంగా సరీసృపాల కోసం వెతుకుతూ 2012లో అంబోలిక తన మొదటిసారి వెళ్ళాడన్నమాట. సో, ఈ పర్యటనలో ఆయన ఒక కొత్త జాతి ఈగను కూడా కనుగొన్నాడు. సో, ఆయన ఈ విధంగా అయితే వన్యప్రాణుల కోసం ఎక్కువ కృషి చేస్తా ఉంటాడు. ఒక సీఎం కొడుకయ్యి ఉండి కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే అతను అనారోగ్యంతో అవడంతోటి ఈ వార్త బయటపడింది. మీకేమనిపిస్తుంది? అతని మీద జాలి కలిగితే గనక మీరు కామెంట్ చేసి ఏమనిపిస్తుందో అది కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.